మూసీలోకి మరోసారి భారీగా వరద పెరిగింది. జంట జలాశయాలకు సంబంధించిన గేట్లను లిఫ్ట్ చేసి నీళ్లు వదలడంతో దాదాపుగా 7,000 క్యూసెక్ల వరద జంట జలాశయాల నుంచి మూసీలోకి వచ్చి కలుస్తోంది. దీంతో హుస్సేన్ సాగర్ నుంచి మరో 1000 క్యూసెక్ల వరద మూసరాంబాగ్ దగ్గర మూసీలో కలుస్తోంది. మరింత సమాచారం మా రిపోర్టర్ శ్రవణ్ అందిస్తారు. మూసీలోకి భారీగా వరద పెరిగింది. జంట జలాశయాలకు సంబంధించిన గేట్లు లిఫ్ట్ చేసి వరద పెద్ద మొత్తంలో దాదాపుగా 8,000 క్యూసెక్ల వరదని దిగువకు వదలడంతో ఆ వరద మొత్తం కూడా మూసీలోకి వచ్చి కలుస్తుంది. ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ సూచించింది. దీంతో ముందస్తు జాగ్రత్తలుగా హిమాయత్ సాగర్కి సంబంధించిన గేట్లతో పాటు గండిపేటకి సంబంధించిన గేట్లను 3-4 ఫీట్ల మేర లిఫ్ట్ చేసి దిగువకి వాటర్ వదలడంతో మూసీలో వరద ప్రవాహం చూడొచ్చు ఎంత అగ్రెసివ్గా ఉందో అనేది. పెద్ద మొత్తంలో ఇక్కడ మూసీ ప్రవహిస్తుంది. ముసరాంబాగ్ బ్రిడ్జికి మూసీ వరద తాకుతుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఎంత అగ్రెసివ్గా వరద ఇక్కడ ప్రవహిస్తుంది అనేది. పూర్తి స్థాయిలో ఎన్ని గేట్లను లిఫ్ట్ చేశారనేది ఒకసారి మనం గమనించేటువంటి ప్రయత్నం చేస్తే ఉస్మాన్ సాగర్ అంటే గండిపేటకి సంబంధించి 4 గేట్లను 4 ఫీట్ల మేర లిఫ్ట్ చేసి 2,030 క్యూసెక్ల వరదని దిగువకు వదిలారు. అట్లాగే హిమాయత్ సాగర్కి సంబంధించి 5,220 క్యూసెక్ల వరదని దిగువకు వదిలారు. అట్లాగే ఈ ముసరాంబాగ్ దగ్గర హుస్సేన్ సాగర్ నుంచి వస్తున్నటువంటి వరద కూడా ముసరాంబాగ్ దగ్గరనే మూసీలో కలుస్తుంది. దీంతో మొత్తం దాదాపుగా 8,000 క్యూసెక్ల వరద ముసరాంబాగ్ దగ్గర ఉన్నటువంటి మూసీలో కలుస్తుంది. దీంతో ప్రవాహం పెద్ద మొత్తంలో ఉంది. రాబోయే 1-2 గంటల్లో ప్రవాహం మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే జంట జలాశయాలకు సంబంధించి మరికొంత హైట్ గేట్లను లిఫ్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎగువ ప్రాంతం నుంచి శంకర్పల్లి, దాని తర్వాత చేవెళ్ళ, వికారాబాద్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం ఇవాళ రేపు ఎల్లుండి నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అక్కడి నుంచి ఆల్ ఆఫ్ సడన్ వరద ఇన్ఫ్లో ఎక్కువ ఉంటే ఒకేసారి గేట్లు లిఫ్ట్ చేస్తే ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందస్తు జాగ్రత్తలుగా జంట జలాశయాలకు సంబంధించిన గేట్లను అధికారులు లిఫ్ట్ చేసి ఇతర శాఖల సమన్వయంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాలను అలర్ట్ చేశారు. గండిపేటకి సంబంధించి ఫుల్ ట్యాంక్ లెవెల్ 1,790 ఫీట్లు అవుతే 1,789.30 ఫీట్లుగా వాటర్ లెవెల్ ఉంది. దాంతోపాటు హిమాయత్ సాగర్కి సంబంధించి 1,763.50 ఫీట్లు ఉంటే ప్రస్తుతం 1,762.20 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. గండిపేటతో పాటు హిమాయత్ సాగర్కి సంబంధించి 4 గేట్లు 4 ఫీట్ల మేర లిఫ్ట్ చేసిన తర్వాత వరద ఈ విధంగా ప్రవహిస్తుంది. సో రాబోయే 2-3 గంటల్లో వరద మరింత మూసీలోకి పెరిగేటువంటి అవకాశం ఉంది. గతంలో మనం చూసాం ముసరాంబాగ్ దగ్గర ఉన్నటువంటి మూసీ బ్రిడ్జ్ పూర్తి స్థాయిలో వరద బ్రిడ్జ్ మీదకి రావడంతో ఆ బ్రిడ్జిని గతంలో క్లోజ్ చేశారు అధికారులు. ఇటీవల మళ్ళా క్లోజ్ చేశారు. ఇప్పుడు పరిస్థితి చూస్తే మళ్ళా ముసరాంబాగ్ బ్రిడ్జ్ మీదకి మూసీ వరద కొట్టుకు వస్తుందా, మళ్ళా ముసరాంబాగ్ బ్రిడ్జ్ క్లోజ్ చేస్తారా అనేటువంటి అనుమానం ప్రస్తుతం ఈ వరద ప్రవాహం చూస్తే, దాంతోపాటు వాటర్ బోర్డు అధికారులు చెప్తున్నటువంటి మాటలు చూస్తే అర్థమవుతుంది. ఓవరాల్గా మాత్రం నిన్న నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు, దాంతోపాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకు పూర్తి స్థాయిలో జంట జలాశయాలు నిండు కుండను సంతరించుకున్నాయి. పూర్తి స్థాయిలో నిండు కుండలాగా మారాయి. అట్లాగే హుస్సేన్ సాగర్ కూడా దాదాపుగా నిండు కుండలాగా మారింది. దీంతో మొత్తం 8,000 క్యూసెక్ల వరద ముసరాంబాగ్ దగ్గర మూసీలోకి వచ్చి కలుస్తుంది. ఈ మూసీలో ప్రవాహం అనేది ఈ విధంగానే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇవాళ రేపు ఎల్లుండి దాదాపుగా 3-4 రోజుల పాటు మూసీలో ప్రవాహం ఈ విధంగానే ఉండేటువంటి అవకాశం ఉంది. మూసీ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి జనాలు అప్రమత్తంగా ఉండాలనేది వాటర్ బోర్డు అధికారులు, హైడ్రా, జిహెచ్ఎంసీ అధికారులు, రెవెన్యూ అధికారులు సమన్వయం చేసుకొని జనాలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. వర్షాలు ఇంకా ఎక్కువ కురుస్తాయి, ఎక్కువ ఇన్ఫ్లో జంట జలాశయాలతో పాటు హుస్సేన్ సాగర్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పుడు గేట్లు మరింత లిఫ్ట్ చేసి మూసీలోకి మరింత ఎక్కువ వరదను వదిలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో జనాలు అప్రమత్తంగా ఉన్నారు. దానికి అనుగుణంగా ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూనే వస్తున్నారు. ఇది ఓవరాల్గా ముసరాంబాగ్ దగ్గర ఉన్నటువంటి మూసీ దగ్గర ప్రవాహం, జంట జలాశయాలకు సంబంధించిన ఇన్ఫ్లో అవుట్ఫ్లో పైన పూర్తి అప్డేట్. కెమెరా శ్రీనివాస్, శ్రవణ్, బిగ్ టీవీ, ముసరాంబాగ్ మూసీ దగ్గర నుంచి.